నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాల్టి హెల్త్ టాపిక్ చాలా మంది తరచుగా బాధపడే సమస్య హెయిర్ ఫాల్ అండ్ స్కిన్ ప్రాబ్లం. ఈ రెండిటి గురించి ప్రతి ఒక్కరిలో కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అందంగా ఉండాలని ఆరాటపడే వాళ్ళే. మరి ఎలాంటి రెమెడీస్తో వారి సహజ చర్మ సౌందర్యాన్ని అలాగే జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు? మరీ ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఎలాంటి కాస్మెటిక్స్కి దూరంగా ఉంటే మంచిది? ఇలాంటి డౌట్స్ అన్ని మీలో ఉన్నాయి కదూ. మరి టీవీ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. టీవీ సౌండ్ని తగ్గించి కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సానియా రియాజ్, కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే డాక్టర్, స్కిన్ అండ్ హెయిర్ ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి. సో ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే యంగ్ ఏజ్లోనే స్కిన్ డ్యామేజ్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం చూస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి రీజన్ అంటారు మీరు? ఫుడ్, స్ట్రెస్ అండ్ హార్మోన్స్, దీస్ 3 ఆర్ ద మేజర్ రీజన్స్. మనకు ఏం చేంజెస్ వచ్చినా సరే ప్యూబర్టీలో ఏజ్లో మీరు చూస్తే అంటే 10-11 ఇయర్స్కి చాలామందికి పింపుల్స్, ఫేస్ నిండా పింపుల్స్ వచ్చేస్తున్నాయి. 13-14లోనే జుట్టు రాలడం, హెయిర్ ఫాల్ ఇష్యూస్ అవన్నీ చూస్తున్నారు. మెయిన్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్, జంక్ ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ పక్కన పెట్టేసి జంక్ ఎక్కువ తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ ఎక్కువ తీసుకునే అలవాటు ఉన్న అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్కిన్లో చాలా రకాల టైప్స్ ఉంటాయని వింటుంటాము. డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, నిజంగా అలా ఉంటాయా? అందరి స్కిన్ ఒకేలా ఉంటుందా? లేదండి, ఇట్ ఈస్ డిఫరెంట్. అంటే మనకు టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉన్నాయంటే ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి. దట్ ఈస్ వీఆర్ జెనెటికలీ బ్లెస్డ్. అండ్ లాస్ట్ టైం కూడా నేను చెప్పాను మన మీటింగ్లో, స్కిన్ టైప్ని బట్టి మనం ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవాలి. ఓకే, చాలామంది ఇంట్లో రెమెడీస్ని ఫాలో అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ కానివ్వండి, అండ్ ఎవరైనా ఖాళీగా ఉన్నట్లయితే ఫ్రూట్స్తో అట్లాంటి ప్యాక్స్ వేస్తూ ఉంటారు. సో ఏ స్కిన్ వాళ్ళకి ఏది బెటర్ అంటారు? ప్యాక్స్ మనం డైలీ హోమ్ రెమెడీస్, మీరు అడుగుతుంది హోమ్ రెమెడీస్ గురించి మనం మాట్లాడుకుంటే, మీకు రియాక్షన్ రానంత వరకు, మీకు అది పడినంత వరకు ఇట్ ఈస్ ఫైన్. ఒక్కసారి అది సూట్ అవ్వట్లేదంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సపరేట్గా ఉంటాయి మనకు. సో మనకు డ్రై స్కిన్ వాళ్ళు సిట్రస్ బేస్డ్ ఫ్రూట్స్ కానీ ఇలాంటివి జనరలీ మీరు చూస్తూ ఉంటారు. లెమన్ పౌడర్ చేసుకొని డ్రై అవుట్ చేసి, ఆరెంజ్ పౌడర్ చేసుకొని అది మిక్సీలో కొట్టేసి పెట్టేసుకోవడము, ఒక 5 minutes యాక్సెప్టబుల్. అలా అని గంటల కొద్దీ రుద్దుకుంటూ స్క్రబ్ చేసుకుంటూ అది మళ్ళీ బాడీకి పెట్టుకోవడము, అది ఇరిటేట్ అయ్యి మళ్ళీ దాని చుట్టూ హ్యాండ్స్ మీద చిన్న పొక్కులు లాంటివి చూస్తారు. అది కూడా వన్ టైప్ ఆఫ్ వార్నింగ్ సైన్ గివింగ్ ఫ్రమ్ ద బాడీ దట్ దిస్ ప్రోడక్ట్ మీకు సూట్ అవ్వట్లేదు. సో చాలామంది స్కిన్ ట్యాన్ అవుతుంది అని చెప్పేసి కూడా హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు. లేదంటే కాస్మెటిక్స్ ఏదైనా మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి కదా, SPF 35, 45 అలాంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. సో స్కిన్ ట్యాన్ అవుతే ఎలాంటి ట్రీట్మెంట్ బెటర్ అంటారు? స్కిన్ ట్యాన్ అవుతే ఫస్ట్, ట్యాన్ అయినా అవ్వకపోయినా సన్ స్క్రీన్ విత్ మాయిశ్చరైజర్ ఫస్ట్, బేస్ లైన్. సెకండ్, కమింగ్ టు ట్యానింగ్ ఎఫెక్ట్ని తగ్గించుకుంటే ఇప్పుడు హోమ్ రెమెడీస్ మనం మాట్లాడుకుంటే మనకు చాలా ఉన్నాయి. లైక్ సున్నిపిండి పెట్టుకుంటారు పెద్దవాళ్ళు. ఆ ప్రీవియస్ జనరేషన్స్ చూస్తే అసలు డర్మటాలజిస్ట్ని విజిట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఈ మధ్య డర్మటాలజీ అవగాహన చాలా ఎక్కువ అయిపోతుంది. బికాస్ మనకు చేంజెస్ అనేది అంత ర్యాపిడ్గా జరుగుతున్నాయి బాడీలో కానీ, హెయిర్లో కానీ, స్కిన్లో కానీ. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ అయిపోయాయి. సో మనకు ట్యానింగ్ కోసం ఇప్పుడు ఇమీడియట్గా తీసుకుంటే ట్యానింగ్ ప్రోడక్ట్స్ కానీ, మనకు కెమికల్ బేస్డ్ పీలింగ్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి డర్మటాలజిస్ట్ని కలిస్తే. డిపెండింగ్గా మీ నార్మల్ స్కిన్ టైప్కి ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది, డ్రై స్కిన్ వాళ్ళకి డిఫరెంట్ ఫార్ములేషన్ ఉంటుంది, స్కిన్ టైప్ని బట్టి ఫార్ములేషన్స్ ఉన్నాయి. సో మీరు అది వాడడం స్టార్ట్ చేస్తే కొద్ది రోజుల్లోనే మీకు ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 days యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద చేంజ్. ఓకే, కాలర్తో మాట్లాడదామండి. హలో అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో హలో, మాట్లాడండి అమ్మా. ఎప్పటి నుంచి అమ్మా? 1 month అయిందండి. ఓకే, మీరు ఏమైనా ట్రావెల్ చేశారా? ఊరు చేశానండి. బ్యాక్ హన్మకొండ అట్లా వెళ్ళొచ్చాను.
ఓకే, దాని తర్వాత ఈ ఇష్యూ స్టార్ట్ అయిందా మీకు ఇబ్బంది? అవునండి. దాని తర్వాత ఊరి నుండి వచ్చిన తర్వాత నాకు ఇబ్బంది అయిందండి. అట్లా మొత్తం స్కిన్ అంతా పోతుంది, చిన్న చిన్న పొక్కులు వస్తున్నాయండి. చిన్న చిన్న పొక్కులు, అది గజ్జి అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందమ్మా. స్కేబీస్ అంటాము. ట్రావెల్ తర్వాత వచ్చే ఇలాంటి పొక్కులు కానీ ఇట్లాంటి పింపుల్స్ సార్ట్ ఆఫ్ థింగ్స్ హోల్ బాడీ, రాత్రిపూట ఇచ్చింగ్ కూడా చాలా ఎక్కువ ఉందమ్మా దురద? ఉందండి. అంటే బ్యాక్ సైడ్ ఎక్కువ, స్టార్టింగ్ బ్యాక్ సైడ్ అయిందండి. తర్వాత నుంచి కాళ్ళకి చేతులకు కూడా వస్తుంది. ఓకే, అక్కడ ట్రావెల్ అప్పుడు ఏమైనా సమ్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. గజ్జి అనే ఇన్ఫెక్షన్, స్కేబీస్ అంటాం దానికి. దాని ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 2 వారాల్లోనే మీకు పూర్తిగా నయం అయిపోయింది. ఓకే డాక్టర్, సో హెయిర్ గురించి తెలుసుకుంటే చాలామందికి ఏజ్తో సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఎవ్రీడే హెయిర్ లాస్ చూస్తాము, బట్ హెయిర్ ప్రాబ్లమ్ అనేది ఎలా గుర్తించడం? హెయిర్ షెడ్డింగ్ అనేది ఇట్ ఇస్ కామన్. ప్రతి ఒక్కరికి మనకు డెడ్ స్కిన్ ఎలా ఊడుతుందో, అంటే మనం క్లెన్స్ చేసుకుంటామో, హెయిర్ కూడా ఇట్ విల్ ఫాల్. బట్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్, మోర్ దెన్ 100 జనరల్ మీరు చదువు ఉంటారు, 50 to 100 ఇస్ నార్మల్. మోర్ దెన్ 100 strands falling per day, it is considered as hair fall generally. సో దానికోసం అంటే వీ హ్యావ్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ హెయిర్ ఫాల్ అండి. ఫస్ట్ ఒక ఫీమేల్గా తీసుకుంటే, ఫీమేల్ బాడీకి తీసుకుంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు చెక్ హర్ న్యూట్రిషన్స్, ఐరన్ లెవెల్స్ కానీ, B12, వైటమిన్ డీస్ అని చెక్ చేసుకోవాలి. మేల్కి వచ్చేసి హెయిర్ ఫాల్ ఉందనుకోండి, దానికి రీజన్స్ వేరే ఉంటాయి. ఇట్ మైట్ బి స్ట్రెస్, ఇట్ మైట్ బి హార్మోనల్, ఆర్ ఇట్ మైట్ బి జెనెటిక్స్. దే ఆర్ డిఫరెంట్ రీజన్స్. జెనెటిక్ ఎంతవరకు ఉంటుందంటారు? ఇప్పుడు మనం బట్టతల కానీ, బాల్నెస్ ఇష్యూస్ అంటాం, ఆలోపేషియా ఇష్యూస్ అంటాం, అవన్నీ జెనెటికలే. ఇట్ ఈస్ మోస్ట్లీ దే మోర్ దెన్ 80% జెనెటికలీ ప్రీడిస్పోజ్డ్ అయి ఉంటాయి. అవి ఒక్కసారి జెనెటికల్గా బట్టతల కానివ్వండి, హెయిర్ లాస్ అవ్వడం స్టార్ట్ అయితే మళ్ళీ రీగ్రోత్ అనేది ఇంపాసిబుల్ అంటారా? అది కాదండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టేజ్ విచ్ యు ఆర్ ఇన్. స్టేజ్ 1, 2, 3లో మనం మెడికేషన్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవ్వడం ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి ఇస్ హెయిర్ థిన్నింగ్ అనేది. ఒకవేళ హెయిర్ థిన్నింగ్ ఉందనుకోండి, ఇట్ ఈస్ లైక్ యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ యూ ఆర్ కమింగ్ ఇన్ టు బాల్నెస్ ఫేస్. యూ హ్యావ్ టు కాషన్ యువర్ సెల్ఫ్ అండ్ స్టార్ట్ టేకింగ్ ట్రీట్మెంట్స్. రైట్, ఇక స్కిన్ ప్రాబ్లంకి వచ్చినట్లయితే చర్మం కాంతివంతంగా ఉండాలని ఎవరికోరుకోరు చెప్పండి. అలా ఉండాలంటే ఏం చేయాలి? అలా ఉండాలంటే ఫస్ట్ స్టార్ట్ విత్ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజింగ్. ఇవి 2 కాంప్రమైజ్ అవ్వకుండా యువర్ బేసిక్ ట్రీట్మెంట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ లైన్. అండ్ మనకు గ్లోయింగ్ కోసం, మీరు కాంతివంతం అంటే గ్లోయింగే కదా, గ్లోయింగ్ కోసం మనం మాట్లాడుకుంటే మనకు హైలూరోనిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ కానీ, ఇప్పుడు వింటర్ సీజన్కి వచ్చేస్తే అవే మీరు యూజ్ చేసే సీరమ్స్ అవన్నీ క్రీమ్ బేస్లో షిఫ్ట్ అయిపోవాలి. హైలూరోనిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్, జెల్స్, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కానీ, వైటమిన్ రిచ్ సీరమ్స్ ఉంటాయి. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీరమ్స్ ఉన్నాయి డిపెండింగ్ అపాన్ యువర్ స్కిన్ టైప్. గ్లైకోలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్, ఇవన్నీ వాడుకుంటుంటే మీకు ట్యానింగ్ ఇంప్రూవ్ అయ్యింది, అటువైపు గ్లోయింగ్ కూడా, హైడ్రేషన్ ఇంప్రూవ్ అయ్యి స్కిన్లో గ్లో ఎఫెక్ట్ అనేది బాగా కనిపించింది. ఓకే, హెయిర్ ఫాల్ ఒక సమస్య అయితే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఇంకో ప్రాబ్లం. సో దీని గురించి ఏం చెప్తారు? అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఈజ్ అ వెరీ కామన్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేషియల్ హెయిర్ అంటే అన్వాంటెడ్ అంటే వెన్ ఇట్ కమ్స్ టు ద ఫేషియల్ హెయిర్, ఇట్ ఈస్ అగైన్ రిలేటెడ్ టు హార్మోన్స్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, PCOD ఇష్యూస్, మెన్స్ట్రల్ ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్. సో దీనికి ఇఫ్ యువర్ క్లినికల్ వాల్యూస్ అంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇస్తామండి, అది వాల్యూస్ చాలా ఆల్టర్ అయి ఉంటే మనము దానికి ట్రీట్మెంట్స్ తీసుకుంటా లేజర్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. అది సేఫ్టీ అంటారా ఆ ట్రీట్మెంట్? లేజర్ హెయిర్ రిడక్షన్ ఫర్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెథడ్స్. నౌ వీ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ ప్రాక్టీస్. దాంతో ముందులాగా మిషన్స్ ఒక 10 years బ్యాక్ వెళ్తే దేవే మిషన్స్ విచ్ వే హ్యావింగ్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, కానీ లేకపోతే బర్న్స్ అయ్యే ఛాన్సెస్ అలా ఉండేవి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏదో క్యాన్సర్స్ అలా కాదు, బికాజ్ వాట్ ఎవర్ లేజర్స్ వీఆర్ యూజింగ్ నౌ ప్రెజెంట్లీ ఆర్ కంప్లీట్లీ సేఫ్. కొంచెం హై అండ్ మిషన్ US FDA అప్రూవ్డ్ మిషన్స్ తీసుకుంటే మన దగ్గర ఉన్నవి, దే ఆర్ ఆల్ ఇప్పుడు కావాలనుకున్నా వీ కెనాట్ బర్న్ యువర్ స్కిన్, దే ఆర్ దట్ సేఫ్. సో డిపెండింగ్ అపాన్ ద వాల్యూ అండ్ ద స్కిన్ టైప్, ద థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ మనం కరెక్ట్గా టార్గెట్ చేసి దాని పారామీటర్స్ పెట్టుకొని చేసుకుంటే దిస్ ఆర్ కంప్లీట్లీ సేఫ్. అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవచ్చు? స్టార్టింగ్ ఫ్రమ్ 15 years
ఎనీ ఏజ్ గ్రూప్ అండి. ఓకే. సో ఎక్స్పెన్సివా డాక్టర్ ఈ ట్రీట్మెంట్? డిపెండ్స్ అపాన్ ద బాడీ ఏరియా. ఇప్పుడు మరి ఓన్లీ అప్పర్ లిప్కి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఓన్లీ చిన్కి వచ్చేవాళ్ళు, కొంతమంది పేషెంట్స్ చాలామంది ఫుల్ బాడీ లేజర్స్ తీసుకుంటారు. డిపెండింగ్ ఈ కాస్మెటాలజీ ట్రీట్మెంట్స్ అనేది ఎక్స్పెన్సివ్ అనేది అంటే మోర్ దెన్ ఎక్స్పెన్సివ్, ఐ ఫీల్ ఇట్ ఈస్ అ పర్సనల్ చాయిస్. ఓకే. స్కిన్ గ్లో రావాలి అంటే చాలామంది జ్యూసెస్ తాగితే బెటర్ అంటారు. ఎలాంటి జ్యూస్ తాగాలి? సిట్రస్ బేస్డ్ ఫ్రూట్స్, ఎనీ జ్యూసెస్ ఆర్ గుడ్, బట్ మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ డ్రింకింగ్ దెమ్ విత్ ద విదౌట్ షుగర్స్, యూ టేక్ దెమ్. ఓకే. అంటే చాలామంది ఏంటంటే మోసంబి కానివ్వండి, అంటే లంచ్ ముందు లంచ్ తర్వాత అన్నట్టుగా జ్యూసెస్ తీసుకుంటూ ఉంటారు. ఏ టైంలో తీసుకుంటే స్కిన్కి బెటర్ అంటారు? మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒకసారి ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ అంటే 4-5 తర్వాత జ్యూసెస్ తీసుకోకండి, మై పర్సనల్ అడ్వైస్. బికాస్ వాట్ ఎవర్ మెటబాలిజం అనేది ఉంటుంది కదా బాడీలో, ఇట్ విల్ బీ హై డ్యూరింగ్ ద డే టైమ్. సో వాట్ ఎవర్ జ్యూస్ యూ టేక్, ఇట్ ఈస్ బెటర్ యూ టేక్ ఇట్ డ్యూరింగ్ ద మార్నింగ్ అవర్స్ దాన్ ద ఈవినింగ్ అవర్స్. పోస్ట్ లంచ్ కంటే బిఫోర్ లంచ్ తీసుకోవడం బెటర్. ఎస్ డాక్టర్, చాలామంది వ్యూవర్స్ మా ఈ ప్రోగ్రామ్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. హెయిర్కి అండ్ స్కిన్కి సంబంధించి ఏదైనా కొన్ని చిట్కాలు చెప్పమంటే ఏం చెప్తారు? ఫస్ట్ కమింగ్ టు హెయిర్ అండి, హెయిర్కి మనం వాట్ ఎవర్ షాంపూ మీరు వాడతారు, మీ హెయిర్ టైప్ని బట్టి డాండ్రఫ్ ఉంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కానీ, నార్మల్ ఫ్రిజీ హెయిర్ ఉంటే యాంటీ ఫ్రిజ్ షాంపూస్, ఏది వాడినా మేక్ షూర్ దోస్ ఆర్ నాట్ కంప్లీట్లీ కెమికల్ బేస్డ్, ఫస్ట్ థింగ్. సెకండ్, మీరు వాష్ చేసిన తర్వాత మేక్ ఇట్ ఎ రెగ్యులర్ హ్యాబిట్ కండిషనర్ వాడేటట్టు, రెగ్యులర్గా హ్యాబిట్ పెట్టుకోండి. 2 to 5 minutes ఆఫ్ కాంటాక్ట్ విత్ కండిషనర్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ టు ప్రొటెక్ట్ ద అవుటర్ లేయర్ ఆఫ్ ద హెయిర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ డ్యామేజ్. ఇది ఆయిలింగ్, కమింగ్ టు ద ఆయిలింగ్ పార్ట్ ఆఫ్ ద హెయిర్, 1 hour or maximum overnight oiling for the scalp is more than sufficient. సపరేట్గా ఆయిల్ ఇన్ని రోజులు పెట్టుకోవాలి అనేది ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అండ్ ఆయిలీ హెయిర్ ఉన్నవాళ్ళు, సెబేషియస్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు ఆయిల్ చేయకపోయినా పర్లేదు. బట్ ఐ వుడ్ రికమెండ్ దట్ పోస్ట్ షాంపూ మేక్ ఇట్ అ రెగ్యులర్ హ్యాబిట్ యాజ్ ఫర్ ద కండిషనింగ్ పర్పస్, ఫస్ట్ థింగ్. కమింగ్ టు ద స్కిన్కి నేను always I tell the same thing. I start with a moisturizer, sunscreen and some night creams. అది రిపేర్ క్రీమ్స్ అయినా అనుకోండి, గ్లోయింగ్ క్రీమ్స్ అయినా అనుకోండి, యాంటీ ట్యాన్ క్రీమ్స్ అయినా అనుకోండి, డిపెండింగ్ అపాన్ ద స్కిన్ టైప్ ఒక మార్నింగ్ క్రీమ్ అండ్ ఒక నైట్ క్రీమ్. కేర్ ఎలా తీసుకోవాలి అంటే వాట్ ఎవర్ ఫేస్ వాష్ యూస్, మేక్ షూర్ మీది ఆయిలీ స్కిన్ ఉంటే యు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ క్రీమ్ బేస్డ్ ఫేస్ వాషెస్. వెన్ యూ ఆర్ కమింగ్ టు డ్రై స్కిన్స్ యు ఆర్ డెఫినెట్లీ యూజింగ్ అ క్రీమ్ బేస్డ్ ఫేస్ వాష్. అది ఈ పొల్యూషన్లో చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఎవ్రీడే ఆఫీస్కి వెళ్ళాలంటే హెల్మెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానివల్ల కూడా జుట్టు రాలుతుంది అంటారు. నాట్ రియలీ అండి, హెల్మెట్తో జుట్టు రావడం అనేది కాదు, ఇట్ ఈస్ దట్ లాట్ ఆఫ్ అది ఒక మిత్, ఇట్ ఈస్ నాట్ ద ట్రూత్. హెల్మెట్తో ఎందుకు రాలుతుంది ఐ డోంట్ అండర్స్టాండ్. చాలా మంది పేషెంట్స్ దే వాక్ ఇన్ టు ద క్లినిక్ అండ్ హెల్మెట్ పెట్టుకున్నప్పటి నుంచి ఐఎమ్ సీయింగ్ అ లాట్ ఆఫ్ హెయిర్. కాదు, దే టై ద హెల్మెట్ పెట్టుకునే ముందర మీరు చూస్తే చాలామందికి ఆ హ్యాండ్ కర్చీఫ్ పెట్టే అలవాటు ఉంటుంది. హ్యాండ్ కర్చీఫ్ ఏదో ఒక స్కార్ఫ్ కట్టేసి స్వెట్ వస్తుంది, అది పీల్ చేసుకుంటుంది అని. యా, స్వెట్ వచ్చి దానివల్ల డాండ్రఫ్ ఇష్యూస్ పెరిగి వాళ్ళు ఏమనుకుంటారు, డాండ్రఫ్ రావడం వల్ల మనకు హెయిర్ ఫాల్ ఉంది. బట్ యాజ్ సచ్ నో, dandruff will never cause hair fall until and unless it is an extreme conditions like seborrheic dermatitis gani psoriasis, that is a different part of the story. But as such mild dandruff will not cause any kind of hair fall. ఓకే, డాండ్రఫ్తో హెయిర్ ఫాల్ ఏమి ఉండదంటారా? ఓకే. సో చాలామంది ఇప్పుడు డాండ్రఫ్కి గురవుతూ ఉంటే పాయింట్ వచ్చింది కాబట్టి, సో ఎలా కేర్ తీసుకుంటే మంచిదంటారు? కేర్ అంటే డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ద డాండ్రఫ్. మైల్డ్ డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు దే కెన్ జనరలీ గో ఫర్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్, మెడికేటెడ్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి, కీటోకానజోల్ బేస్డ్ షాంపూస్ అని చెప్పి మనకు దొరుకుతాయి. అండ్ సివియర్ డాండ్రఫ్ ఉన్న మోడరేట్ టు సివియర్ డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మనకు ప్రీ వాష్ లోషన్స్ ఉంటాయి, మనకు యాంటీ ఫంగల్ బేస్డ్ లోషన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఓవర్ నైట్ అప్లికేషన్స్ అండ్ 1 hour బిఫోర్ ద అప్లికేషన్స్ ప్రీ వాష్ serums for hair to control the dandruff and scaling of the scalp ఉంటుంది. అవి వాడుకొని పోస్ట్ దట్ ఇఫ్ యూ యూజ్ షాంపూ యాంటీ డాండ్రఫ్ కానీ యాంటీ ఫంగల్ షాంపూస్ దట్ వుడ్ బీ వెరీ గుడ్. రైట్. ముందు చూసుకున్నట్లయితే చలికాలం వచ్చేస్తూ ఉంది. సో ఇప్పటి నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఫస్ట్ ప్లీజ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్, ఎందుకంటే చలికాలం రాగానే అందరు వాటర్ని మర్చిపోతుంటారు.
అంత దాహం వేయదు మనకు, హైడ్రేషన్ అనేది నెగ్లెక్ట్ చేసుకుంటాం, కావాలని కాదు, దట్ ఈస్ అది అయిపోయిద్ది. సో ఆ హైడ్రేషన్ అనేది ఎఫెక్ట్ అవ్వద్దు, ఫస్ట్ థింగ్. సెకండ్ ఇస్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూఆర్ నాట్ టేకింగ్ బాత్ ఫర్ మోర్ దెన్ 2 to 3 minutes. మ్యాక్సిమం మీరు 4 minutes లోపల బాత్రూమ్ నుంచి వచ్చేసేయాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎస్పెషలీ, డ్రై స్కిన్, హాట్ బాత్స్ ఆర్ నాట్ అలౌడ్. షిఫ్ట్ యువర్ జెల్ బేస్డ్ what you call body washes to cream based body wash. అండ్ కాంటాక్ట్ టైం చాలా తక్కువ ఉన్నట్టు పెట్టుకోండి. ఒకవేళ మీరు స్నానం చేసి లూకామ్ వాటర్స్తో అండ్ 1 bucket ఆఫ్ వాటర్లో ఒక 2 to 3 కానీ క్యాప్స్ ఆఫ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకొని లూక్వామ్ వాటర్తో స్నానం చేస్తే యువర్ స్కిన్ విల్ బీ సప్పిల్ అండ్ హైడ్రేటెడ్. బట్ కోకోనట్ ఆయిల్ అనేది అడిషనల్గా యాడ్ చేయడం వలన స్కిన్ పైన ఉన్న డస్ట్ అంతా పోతుందంటారా? అలా ఏమి ఉండదండి. అగైన్ దట్ ఈస్ ఎందుకంటే మనం వాష్ క్లెన్స్ చేస్తున్నాం కదా, వెన్ వీ క్లెన్స్ ఆల్ ద డస్ట్ అండ్ ద సూపర్ఫిషియల్ డర్ట్ విల్ బీ రిమూవ్డ్. ఓకే. వెన్ లూఫా యూస్ చేస్తేనే, స్క్రబ్ యూస్ చేస్తేనే డర్ట్ పోవడం అనేది కాదు, ఇట్ విల్ గో. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు దే కెన్, ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఆయిల్ వాడడము అలా ఇంపార్టెంట్ ఏం కాదు, జనరల్ క్లెన్జర్ వాడుకోవచ్చు. బట్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ప్లీజ్ షిఫ్ట్ ఫ్రమ్ సోప్ ఆర్ జెల్ బేస్డ్ టు క్రీమ్ బేస్డ్, కానీ వాట్ యు కాల్ మిల్క్ బేస్డ్ క్లెన్జర్స్ ఉంటాయి. సోప్ నుంచి క్లెన్జర్స్కి షిఫ్ట్ అయిపోవాలి, మిల్క్ బేస్డ్ స్కిన్ క్లెన్జర్స్కి. ఓకే. స్కిన్ ఎంగేజ్లోనే ముడతలు పడడం చూస్తూ ఉంటాము, ఎందువల్ల అంటారు? ఇంప్రాపర్ హైడ్రేషన్. అంతే అంటారా? ఇంప్రాపర్ మాయిశ్చరైజేషన్, ఇంప్రాపర్ హైడ్రేషన్ వల్ల మనం వాటర్ తక్కువ తీసుకున్న రింకిల్స్ ఫామ్ అవ్వడం, రింకిల్స్ ఫామ్ అవ్వడం. మీరు చూస్తారు నవ్వుతే ఆ లైన్స్ కనిపిస్తుంటాయి. స్కిన్ కూడా వాళ్ళ చూస్తే క్వాలిటీ ఆఫ్ ద స్కిన్ ఇస్ రియలీ పువర్, ఎందుకంటే ప్రాపర్గా కేర్ లేదు అక్కడ. క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ పెట్టుకోవడం, ప్రాపర్ ఫుడ్ లేకుండా, అంటే కాంప్రమైజ్డ్ డైట్. రైట్. కోకోనట్ వాటర్ ఇలాంటివి తీసుకుంటే మంచిది అంటారు కదా, చలికాలంలో కూడా అందరికీ బెటరే అంటారా ఏమన్నా? నో ప్రాబ్లం. వీక్లీ 3 times, నాన్ డయాబెటిక్ పేషెంట్స్ వీక్లీ 2 to 3 times కోకోనట్ వాటర్ ఏ సీజన్లో తీసుకున్నా మంచిదే అండి. ఓకే. అండ్ మజ్జిగ అలాంటివి, బటర్ మిల్క్ తీసుకుంటూ ఉంటారు. యా. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా నో తీసుకోవచ్చు? ప్రాబ్లం. ఓకే. అంటే ఆస్తమా పేషెంట్స్ అలాంటి వాళ్ళు మజ్జిగ దూరంగా ఉండాలంటారు. ఆస్తమా పేషెంట్స్ మ్యాండేటరీ మజ్జిగకు దూరం కాదు, కూల్ ఐటమ్స్ లైక్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వాటర్తో చేస్తే మళ్ళీ అది ఇబ్బంది అయింది. మీరు నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తీసుకొని తాగితే ప్రాబ్లం లేదు. మళ్ళీ దాంట్లో నిమ్మకాయ అంటే జనరలీ లెమన్ స్క్వీజ్ చేసుకొని చేస్తారు, అవి అవాయిడ్ చేసి నార్మల్ ప్లెయిన్ వాటర్తో రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్తో మజ్జిగ చేసుకొని తాగితే నో ప్రాబ్లం అండి. ఇప్పుడున్న యూత్ కానివ్వండి, లేదంటే చిల్డ్రన్స్ కానివ్వండి, దాదాపు 80 to 90% అని చెప్పగలను. బికాజ్ మొబైల్కి అడిక్ట్ అవ్వడమో, లేదంటే ల్యాప్టాప్కి అడిక్ట్ అవ్వడమో, వాళ్ళ వర్క్ కానివ్వచ్చు, లేదంటే ఎంటర్టైన్మెంట్ అయినా కానివ్వచ్చు. సో అలా చూసి కళ్ళ కింద డార్క్నెస్, డార్క్ సర్కిల్స్ అలాంటివి ప్రతి ఒక్కరిలో, ఏ 5 మందిలో తీసుకుంటే 2లో అదే ప్రాబ్లం. సో వాళ్ళు ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆ ఫోన్ని పక్కన పెట్టేసానండి. కానీ వాళ్ళ డైలీ ఎడ్యుకేషన్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, దానిపైనే కదా. స్క్రీన్ టైం తగ్గించుకోవాలి. అలా అనుకుంటే మీ ప్రాబ్లం నెవర్ ఎండింగ్. మీరు మా దగ్గర రావడం తప్పదు, మీకు డెర్మటాలజీ దగ్గర రావడం. సో ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ, కట్ యువర్ స్క్రీన్ టైం. అవాయిడ్ చేయలేము. ఈ లైఫ్ స్టైల్ దాంట్లో మనం టోటల్గా ఒక ఇష్యూని అవాయిడ్ చేసి పక్కన పెట్టలేము. ఓన్లీ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇస్ వాట్ ఎవర్ యూ ఆర్ ఇన్ టు కట్ షార్ట్ చేసుకుంటూ రండి. 4 hours యూస్ చేసేది ఒక 3 hoursకి షిఫ్ట్ అయిపోండి. 10 hours యూస్ చేసే వాళ్ళు షిఫ్ట్ యువర్ టైమ్ స్లోలీ టు మేక్ ఇట్ 6 to 7 hours అండ్ కట్ ఇట్ దేర్. అండ్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళు స్పెషలైజ్డ్ క్రీమ్స్ దొరుకుతాయి అండర్ ఐ ఫర్ డార్క్ సర్కిల్స్ ఓన్లీ విత్ లెసర్ కాన్సన్ట్రేషన్స్. అవి వాడుకుంటూ సన్ స్క్రీన్స్ యూస్ చేసుకుంటే ఇంప్రూవ్ అవుతాయి. ఒకవేళ దాంతో యూ డోంట్ సీ మచ్ ఆఫ్ అ చేంజ్, మనకు లేజర్స్ చేయొచ్చు. పెరి ఆర్బైటల్ పిగ్మెంటేషన్కి స్పెషలైజ్డ్ లేజర్స్ ఉన్నాయి, అవి చేయొచ్చు, బాగా రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఒక పెద్ద డౌట్ ఇది, చాలామంది నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. నిజంగా నల్లగా ఉన్నవారు తెల్లగా అవుతారా? ఒకవేళ ఫేస్ వరకే చేపించుకుంటే అంతవరకే ఉంటుందేమో, మళ్ళీ హ్యాండ్స్, లెగ్స్ మళ్ళీ అలాగే కనిపిస్తాయి కదా, టోటల్ అయితే అవ్వలేదుగా. స్కిన్ కలర్ కానీ మీరు మాట్లాడేది కాంప్లెక్షన్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ జెనెటికలీ మనకు వచ్చేది. వన్స్ వీ గెట్ దట్ కాంప్లెక్షన్ నోబడీ కెన్ మేక్ ఇట్, ఐ మీన్ చేంజ్ చేయలేము. జెనెటిక్స్ అనేది మనం చేంజ్ చేయలేము. దట్ ఈస్ అక్వైర్డ్.
సో నేనేమంటున్నా అంటే వాట్ ఎవర్ ట్రీట్మెంట్ వీ డూ, ఐదర్ టేక్ ఫేర్నెస్ ట్రీట్మెంట్స్ కానీ, యాంటీ ట్యాన్ ట్రీట్మెంట్స్ కానీ, గ్లూటాథాన్ గురించి మీరు చాలా వినుంటారు, గ్లూటాథాన్ ఇంజెక్షన్స్, ఓరల్ టాబ్లెట్స్, క్రీమ్ బేస్డ్, వాట్ ఎవర్ యూ డూ టు ఇంప్రూవ్ యువర్ కాంప్లెక్షన్, వీ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద స్కిన్, క్వాలిటీ ఆఫ్ ద టోన్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్, 2 to 3 టోన్స్. వైట్ని బ్లాక్ చేయలేము, బ్లాక్ని వైట్ చేయలేమండి. సో వింటున్నారు కదా వ్యూవర్స్, ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. నల్లగా ఉన్నవారు పూర్తిగా తెల్లగా అయిపోతారనే అడ్వర్టైజ్మెంట్లు చాలా చూస్తూ ఉంటాము. అది చాలా వరకు ఫేక్. కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కానీ పూర్తిగా అయితే మార్చడము ఎవరి వల్ల కాదు. సో ఫేక్ అడ్వర్టైజ్మెంట్ని అవాయిడ్ చేయండి. డాక్టర్ చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు ఈ విషయంలో. చాలామంది యంగ్స్టర్స్కి అండ్ ఎవరికైనా కూడా బ్లాక్గా ఉన్నవాళ్ళు వైట్ కావాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు, నేను చూస్తుంటాను కూడా. మనం చేంజ్ తేవచ్చండి, నో ప్రాబ్లం, బట్ 2 to 3 స్టోన్స్ అట్ ద మ్యాక్సిమం వాట్ యూ కెన్ ఎక్స్పెక్ట్. వీ కెనాట్ చేంజ్ ద కాంప్లెక్షన్ ఓవరాల్. డే బై డే మీరు చేసుకున్న ట్రీట్మెంట్స్, మేము ఇచ్చే ఫుడ్ చేంజెస్ చేసుకుని లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, యూ కెన్ ఇంప్రూవ్ ద క్వాలిటీ డే బై డే. మీరు ఇప్పుడున్న స్కిన్ టోన్ అనదర్ 6 months 1 year తర్వాత ఇట్ మైట్ చేంజ్ అండ్ ఇట్ మైట్ గివ్ చాలా చేంజ్ అయిపోయింది ఈ అబ్బాయి చాలా చేంజ్ అయిపోయాడు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఓకే. అండ్ కమింగ్ టు ద పాయింట్ డాక్టర్, హెయిర్ రిమూవర్ అనేది పర్మనెంట్గా చేయించుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఐబ్రోస్ కానివ్వండి, అన్వాంటెడ్ హెయిర్, లిప్స్ ఎక్కడున్నా కూడా. ఇది సేఫ్ అంటారా? ఏజ్ వాళ్ళు చేయించుకుంటే బెటర్? ఇందాక వీ హ్యావ్ స్పోకెన్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 15 years టు ఎనీ ఏజ్ వీ కెన్ డూ ఇట్ అండి. ఓకే. ఓకే డాక్టర్, ఎక్కువగా మనము సన్కి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు సన్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. బట్ చల్లని గాలి వస్తూ ఉన్నప్పుడు స్కిన్ అప్పుడు కూడా పొడిపారిపోవడం చూస్తూ ఉంటాము. ఏం చేయాలంట? సన్ స్క్రీన్ పెట్టుకునే ముందు దాన్ని స్కిన్ బ్యారియర్ రిపేర్ క్రీమ్ అంటే మాయిశ్చరైజర్స్, స్కిన్ టైప్ని బట్టి వాట్ ఈస్ ద థిక్నెస్. మాయిశ్చరైజర్స్లో కూడా మనకు చాలా వెరైటీస్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయింట్మెంట్ బేస్డ్ కానీ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఇస్తాం. కోట్ దట్ విత్ అ సన్ స్క్రీన్. కంపల్సరీ మీరు ఏం క్రీమ్ పెట్టుకున్నా టాప్ మోస్ట్ లేయర్ సన్ స్క్రీన్ ఉండాలండి. లోపల యూ కెన్ అప్లై ద మాయిశ్చరైజర్ ఐదర్ జెల్ బేస్డ్ కానీ, స్కిన్ టైప్ని బట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ పెట్టాలి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఆయింట్మెంట్ బేస్డ్ కానీ క్రీమ్ బేస్డ్ పెట్టాలి. నార్మల్ లోషన్స్ పెట్టుకోవచ్చు నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళు అలా. మరీ ముఖ్యంగా ఆయిలీ స్కిన్ వాళ్ళని తీసుకున్నట్లయితే బయటికి ఎక్కడికైనా వెళ్ళారంటే వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఓ నా స్కిన్ అంతా ఆయిలీ అయిపోతుంది అని ఎంత రెడీ అయ్యి బయటికి వెళ్ళినా కూడా. సో దాన్ని అవాయిడ్ చేయడం ఎలా? ఫస్ట్ ఫేస్ వాష్. మీరు షిఫ్ట్ యువర్ ఫేస్ వాష్ వాట్ ఎవర్ యూఆర్ యూజింగ్ టు మనకు సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాష్ కానీ గ్లైకోలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ దొరుకుతాయి. ఆ ఫేస్ వాష్ మనం చేంజ్ చేయాలి. సోప్ పక్కన పెట్టేసి షిఫ్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ జెల్ బేస్డ్ ఫేస్ వాషెస్ విచ్ ఈస్ హ్యావింగ్ దిస్ కాంపోజిషన్స్. దాంతోపాటు నైట్ ఆయిల్ సెబేషియస్ యాక్టివిటీ తగ్గించడానికి స్కిన్లో యూ విల్ గెట్ ఫ్యూ ఆయింట్మెంట్స్ అండ్ జెల్స్. అవి పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్లీ యువర్ స్కిన్ pH విల్ బీ బ్యాలెన్స్డ్. ఆ బ్యాలెన్స్ అవ్వడం వల్ల ఆ హెల్దీనెస్ అనేది ఉంటుంది. నార్మలైజేషన్ ఆఫ్ ద సెబేషియస్ యాక్టివిటీ. కాలర్తో మాట్లాడదాం డాక్టర్. హలో అండి. ఓ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, కాల్ కట్ అయి ఉంటుంది. కాల్ చేయాలంటే టీవీ సౌండ్ తగ్గించి చేయండి. డాక్టర్, ఎంతోమంది వ్యూవర్స్ మన ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, వారికి సెల్ఫ్ ట్రీట్మెంట్ చాలామంది తీసుకుంటూ ఉంటారు యూట్యూబ్లో. లైక్ మెడిసిన్స్ కానివ్వండి, విటమిన్స్ లోపం ఉన్నా కూడా రకరకాల విటమిన్స్ B12 సంథింగ్ విటమిన్స్ ట్యాబ్లెట్లు అనేది వేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు అవాయిడ్ చేస్తే మంచిదంటారు? వైటమిన్స్ తీసుకునే వరకు ప్రాబ్లం ఏం లేదు. వెన్ ఇట్ కమ్స్ టు క్రీమ్స్, ప్లీజ్ అవాయిడ్ OTC ప్రోడక్ట్స్, ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్. బికాస్ OTC ప్రోడక్ట్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టెరాయిడ్సే ఉంటాయి. స్టెరాయిడ్స్ అండ్ హైడ్రోక్వినాన్ బేస్డ్ క్రీమ్స్ విచ్ ఆర్ రియలీ హార్మ్ఫుల్ ఫర్ ద స్కిన్. ఇమీడియట్గా మీకు చాలా మంచి ఎఫెక్ట్ కనిపించిన లైక్ పెట్టుకున్న 3-4 డేస్లోనే పేషెంట్స్ వచ్చి మేడం ఈ క్రీమ్ పెట్టుకున్నాను 1 వీక్లోనే చాలా డిఫరెన్స్ వచ్చింది అని చెప్పిన వెంటనే ఇఫ్ ఐ చెక్ ద కాంపోజిషన్ దాంట్లో కంపల్సరీ స్టెరాయిడ్ అనే కాంపోనెంట్ ఉంటుంది. స్టెరాయిడ్స్ పెట్టుకునే సెన్సిటివ్ అయిపోయింది. స్టెరాయిడ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ లైక్ అన్ ఆల్కహాల్ టు స్కిన్ అండి. అడిక్ట్ అయిపోతాము. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్. ఫేషియల్ హెయిర్ గ్రోత్, అన్ని హార్మోన్స్ అన్నీ రెగ్యులర్గా ఉన్న స్టెరాయిడ్ వల్ల ఫేషియల్ హెయిర్ గ్రోత్ రావచ్చు, పింపుల్స్, స్కిన్ లాక్సిసిటీ అయింది. మనకు అండర్లయింగ్ ఆఫ్ ద సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయి కదా, కొంతమందికి మీరు ఫేస్ మీద చూస్తారు రెడ్ వెయిన్స్ కనిపిస్తాయి బయటికి, నోస్ మీద, చీక్స్ మీద. దట్ ఈస్ ఆల్ బికాస్ స్టెరాయిడ్ అబ్యూస్ కేసెస్. ఓకే డాక్టర్, కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో నమస్తే అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు, మీ ప్రాబ్లం చెప్పండి.
నమస్తే అండి. యా హాయ్ అండి, నమస్తే, చెప్పండి. మేడం వైట్ కావడానికి ఒకటి స్కిన్ లైట్ అని క్రీమ్ యూజ్ చేస్తున్నాం. ఓకే. అది యూజ్ చేసినప్పుడు బాగుంటుంది. అది మళ్ళీ మానేసాక మొత్తం ఫేస్ వచ్చి అది రాషెస్ వస్తున్నాయి అంతా. స్కిన్ లైట్ క్రీమా ఎంతకాలం నుంచి వాడుతున్నారమ్మా? 2 years అవుతుందండి. 2 years. స్కిన్ లైట్ ఈజ్ నథింగ్ బట్ స్టెరాయిడ్ క్రీమ్ అండి, విచ్ ఈస్ అవైలబుల్ వెరీ ఈజీలీ ఆన్ ద ఓటీసీ. మెడికల్ షాప్, ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా ఫస్ట్ స్కిన్ పింపుల్స్ కోసం కానీ మచ్చల కోసం అడితే స్కిన్ లైట్ ఇచ్చేస్తారు. స్కిన్ లైట్ 2 years నుంచి వాడుతున్నారంటే మీకు స్కిన్ చాలా లూజ్ అయిపోయి ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, పింపుల్స్ ఉంటాయి, ఫేషియల్ హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది కదమ్మా. వాడే కొత్తలో మంచి చేంజ్ కనిపించి ఉంటుంది. దాని తర్వాత రాను రాను మీ స్కిన్ రెడ్ ర్యాష్ లాగా వచ్చేసి మంట, దురద ఇబ్బందులు కూడా వచ్చాయా? అదే ప్రాపర్గా మీరు ఫస్ట్ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇవంతా చెప్తే వాళ్ళు పక్కన పెట్టేసి మీకు ప్రాపర్ ఒక స్కిన్ రిజీమ్ ఇస్తారు. కనీసం ఆ రిజీమ్ని మీరు 1 to 2 months వాడి దాని తర్వాత ప్రాబ్లం ఇష్యూ, అది పింపుల్స్ అయినా లేకపోతే పిగ్మెంటేషన్ అయినా సరే, హెయిర్ ఇష్యూస్ అయినా అడ్రస్ చేయడానికి మినిమం మనం 1 month రెగ్యులర్ రిజీమ్ వాడిన తర్వాతే మనం అడ్రస్ చేయగలమమ్మా. మీకు ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు దాంతో దురద మంట తగ్గడానికి. ఆ ట్యాబ్లెట్స్ వాడి మినిమం ఒక 3 to 4 weeks, 1 month అనుకోండి. 1 month తర్వాత మీకు దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏం కావాలో, లేజర్ కానీ ఏదైనా కెమికల్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అవన్నీ ఇస్తారు. మీరు ఫస్ట్ అయితే స్కిన్ లైట్ క్రీమ్ ఆపేసేయండి వాడడం. ఎస్, చాలామంది యూత్ అండ్ యంగ్స్టర్స్ పింపుల్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆ ఏజ్లో కామనే అయినా కూడా గిల్లడం అలాంటి చేయడం వల్ల మచ్చలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో దీనికి ఏం చేయాలని తెలుసుకుందాం. బట్ కాలర్ వెయిట్ చేస్తాం, వారితో మాట్లాడిన తర్వాత. హలో అండి. హలో హలో చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు. ప్రాబ్లం ఏంటి? హలో హలో చెప్పండి అమ్మా. మేడం, అది చిన్న ఏజ్ 28 మేడం. ఓకే. అంతా ముడతలుగా చూసుకుంటాను మేడం. ముడతలు ఉన్నాయి. 20 years. మీరు టీవీ సౌండ్ని తగ్గించాలమ్మా. ఓకే, మేబీ కాల్ డిస్కనెక్ట్ అవుతుందేమో, సో సారీ. బట్ ప్రాబ్లం ఇది డాక్టర్, ఏం చేయాలంటారు? ముడతలు ఉంటండి ఎందుకు వచ్చినాయి అంటే అంత చిన్న వయసులో ముడతలు ఉన్నాయి అంటే స్కిన్ ల్యాక్స్ అయిపోయినట్టే. వాట్ షీస్ టెలింగ్, స్కిన్ ల్యాక్స్ అయింది అంటే ద మెయిన్ కాజ్ ఏముంటుంది ల్యాక్స్ అవ్వడానికి? ప్రాపర్ కేర్ తీసుకోలేదా, లేకపోతే మనకు బ్యూటీ పార్లర్లో దొరికే క్రీమ్స్ కానీ, ఇప్పుడు స్కిన్ లైట్ లాంటి క్రీమ్స్ వాడితే ఎక్కువ కాలం వాడేస్తే స్కిన్ లాక్సిసిటీ అనేది జనరలీ వెరీ కామన్. ఫుడ్ పరంగా చూసుకుంటే, న్యూట్రిషన్ పరంగా చూసుకుంటే ఇంప్రాపర్ న్యూట్రిషన్, వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇంప్రాపర్ హైడ్రేషన్, దానివల్ల కూడా ఉంటాయి. దానికి మనకు మంచి రిపేరింగ్ క్రీమ్స్ దొరుకుతాయి. డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నేను చెప్పాను హైలోనిక్ యాసిడ్స్ అని చెప్పి, కొలాజన్ బేస్డ్ క్రీమ్స్ అనేది విచ్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ అండ్ క్యాన్ బీ యూస్డ్ అట్ దట్ పర్టిక్యులర్ టీనేజ్ ఆల్సో, విచ్ ఆర్ కంప్లీట్లీ దానివల్ల వాడితే డిపెండెన్సీ అనేది ఏం రాదండి. డిపెండింగ్ అపాన్ ద ఏజ్ వీ హ్యావ్ ద కాన్సన్ట్రేషన్. సో ఏ ఏజ్కి ఎట్లాంటి కాన్సన్ట్రేషన్ అనేది స్కిన్ టైప్ని చూసిస్తాము, మంచి డిఫరెన్స్ ఉంటుంది. ఓవర్ 1 to 3 months కంటిన్యూస్గా ఒక వాడుతుంటే డే బై డే మన క్వాలిటీ ఆఫ్ ద స్కిన్ అండ్ మంచిగా ఇంప్రూవ్ అయ్యిద్ది. ఫైనల్గా చెప్పండి డాక్టర్, చాలామంది విలేజెస్లో చూస్తూ ఉంటాము ఫెయిర్ అండ్ లవ్లీ, ఇదొకటి బాగా యూజ్ చేస్తారు ప్రతి ఒక్కరు, మేల్ అండ్ ఫీమేల్ అంత ఎడిక్ట్ అయిపోయారు ఫెయిర్ అండ్ లవ్లీకి. ఇది సేఫ్ అంటారా? ఫెయిర్ అండ్ లవ్లీ ఆన్ ద డైలీ నార్మల్ క్రీమ్ లాగా వాడుకోవచ్చు, బట్ సపరేట్గా ట్రీట్మెంట్ పరంగా ఏం పని చేయదండి. నార్మల్ జస్ట్ ఒక డైలీ రెగ్యులర్ యూజ్ లాగా వాడుకుంటే పింపుల్స్ రాకుండా ఉంటుంది అని బాగా కొంతమందికి మీరు చూసుంటారు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడిన వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ కనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. మేడం నాకు ఇదే క్రీమ్ పడుతుంది, నాకు వేరేది అలా వేరే వాళ్ళు కొంతమంది వస్తారు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడిన తర్వాత పింపుల్స్ వచ్చేసాయని, అగైన్ చాలా పింపుల్స్ వచ్చేసాయని. అంతకుముందు నాకు అసలు ఒక్క పింపుల్ కూడా లేదు, ఫెయిర్ అండ్ లవ్లీ స్టార్ట్ చేశాను 1-2 months, చాలా పింపుల్స్, ఫేస్ నిండా పింపుల్స్ వచ్చేసాయి. ఇట్ డిపెండ్స్ మనకు ఏది సూట్ అయ్యిద్ది, ఏది సూట్ అవ్వదు అని. సో పింపుల్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
పింపుల్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీ ఏజ్, ఏ ఏజ్లో పింపుల్స్ వచ్చాయి. టీనేజ్లో వస్తే అది ప్యూబర్టల్ హార్మోనల్ చేంజెస్ వల్ల, బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల అని చెప్పి. 20sలో 30sలో వస్తే అది స్ట్రెస్ రిలేటెడా, మళ్ళీ ఏదైనా మరి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ పిల్స్ యు ఆర్ టేకింగ్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్. దే ఆర్ డిఫరెంట్ కాజెస్ ఆఫ్ ట్రీట్మెంట్. ఐ మీన్ దిస్ ఇస్ డిఫరెంట్ కాజెస్ ఆఫ్ యాక్ని. వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ అకార్డింగ్లీ. సో యూత్ ఏం చేయాలంటారు పింపుల్స్ నుంచి బయటపడాలంటే? First, concentrate on the cleansing part. Cleansing daily twice a day. రెగ్యులర్ క్లెన్జింగ్ చేసుకోండి. సమ్మర్ సీజన్స్ అయితే జెల్ బేస్డ్ క్లెన్జర్స్, వింటర్ సీజన్స్ అప్రోచ్ కూల్ సీజన్స్, అది రెయినీ అండ్ వింటర్ సీజన్స్లో మీరు జెల్ బేస్డ్ కానీ సోప్ బేస్డ్ కాకుండా మిల్క్ బేస్డ్ క్లెన్జర్స్కి షిఫ్ట్ అయిపోండి. నాన్ ఫోమింగ్ క్లెన్జర్స్కి షిఫ్ట్ అయ్యి moisturization 365 days, whether it is summer, winter or rainy. Make sure that you are properly moisturizing your skin, followed by a sunscreen. This is the basic regime I give every patient who walks into the clinic, and depending upon the person's concern, address the issue. Pimples unte anti pimple treatment, pigmentation unte anti pigmentation treatment. ఏ కన్సర్న్స్ ఉంటే ఆ కన్సర్న్స్ని ట్రీట్మెంట్ తీసుకుంటుంటే యువర్ స్కిన్ విల్ బి రియలీ నైస్ అండ్ గ్లోయింగ్. దాంతోపాటు ప్లీజ్ డు నాట్ నెగ్లెక్ట్ యువర్ న్యూట్రిషన్ పార్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సానియా రియాజ్. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు అండ్ మా వ్యూవర్స్ అడిగే డౌట్స్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ఇవాల్టి హెల్త్ జోన్. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీట్ అవుతా. బాయ్.